హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా. ఫ్రెండ్స్, ఇక రేపటి కథ అయితే చాలా బాగుంటుంది. ఇక ఆనంది కోసం స్వయంగా సింహాద్రిని కలవడానికి వెళ్ళిన ఆదిత్య కథ అయితే చాలా బాగుంటుంది. మరి ఆదిత్య మాటలు విని సింహాద్రి ఆనందిని చూడటానికి వస్తాడో లేదో చూద్దాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందుగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక కథలో అయితే ఆనందితో ఆదిత్య మాట్లాడి ప్రాక్టికల్గా ఆలోచించు ఆనంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కదా. ఆ తర్వాత ఆనంది, ఏది ఏమైనా ఈ నోటీస్ విషయంలో నాకు ఏ సంబంధం లేదు నాయనా, కానీ నువ్వు నన్ను అన్నేసి మాటలు అంటుంటే నేను తట్టుకోలేకపోతున్నానని చెప్పి చాలా బాధగా వెళ్ళి పడుకుంటుంది. ఇక నిద్రలో సింహాద్రిని కలవరిస్తూ ఇక ఉదయం అయ్యేసరికి ఆనందికి ఫుల్గా ఫీవర్ వస్తుంది. ఇక ఆదిత్య లేచేసరికి ఆనంది పడుకొని ఉండుంటుంది. దాంతో ఆదిత్య, ఏంటి ఆనంది నాకన్నా ముందే లేచి రెడీ అవుతుంది, ఈరోజు ఇంకా నిద్రపోతుందని ఆనంది అని పిలుస్తాడు. దాంతో ఆనంది ఒళ్ళు కాలిపోతూ ఉంటుంది. ఇక ఆదిత్య ఆనంది అని చెప్తుండడంతో ఆనంది స్పృహలో అయితే ఉండదు. నాయనా అని కలవరిస్తూ ఉంటుంది. ఇక అంతలో డాక్టర్ గారిని పిలిపించి ఆనందికి అయితే చెకప్ చేయించడంతో ఇక డాక్టర్ గారు, ఈవిడేదో ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఫీవర్ వచ్చినట్టుంది, అలాగే తను నాయనా అని కలవరిస్తుంది కదా, వాళ్ళ నాన్నని పిలిపించండి, ఫీవర్ తగ్గుతుంది అని చెప్పి ఇక డాక్టర్ గారు మెడిసిన్ ఇచ్చి వెళ్ళిపోతారు. ఆ తర్వాత సునంద, ఏంటండి తను వాళ్ళ నాయన అని కలవరిస్తుంది అని అంటుండడంతో నిన్న జరిగిన విషయంలో తన తప్పేం లేదు కదా, వాళ్ళ నాన్న తనని అపార్థం చేసుకుంటున్నాడని బాధపడుతూ తను పాపం రాత్రంతా ఆలోచిస్తూ జ్వరం వచ్చినట్టుంది సునంద, ఇప్పుడు ఏం చేద్దామని అంటుండడంతో మనం ఏం చేస్తామండి, వాళ్ళ నాన్న ముండివాడు రాడు అని అంటుండడంతో రాడని చెప్పి మనం సైలెంట్గా ఉండకూడదు కదా, ఆనంద్ నా కోడలు బాధని నేను చూడలేకపోతున్నాను, అందుకోసమే నేను కాల్ చేస్తానని అంటుండడంతో ఆదిత్య, చేయండి డాడ్ అని అంటాడు. ఇక ఆనంది వాళ్ళ మామయ్య శశికాంత్ ఇక సింహాద్రికి అయితే ఫోన్ చేస్తాడు. అంతలోనే సింహాద్రి పద్మమ్మ జ్యోతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ నోటీస్ గురించి మాట్లాడుతూ మీరో ఏదో ఒకటి చేయాలి అని చెప్పి మాట్లాడుతూ ఉండగా అంతలో ఫోన్ కాల్ వస్తుంది. దాంతో ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరు అని అడుగుతూ ఉంటే శశికాంత్, నేను ఆనంది వాళ్ళ మామయ్యని మాట్లాడుతున్నాను, మీ కూతురికి ఫీవర్ వచ్చింది, తను మిమ్మల్ని కలవరిస్తుంది, మీరు రావాలి అని అంటుండడంతో మీ కోడలికి జ్వరం వస్తే నాకు చెప్తారేంటి, చూపించుకోండి అని కాల్ కట్ చేస్తాడు. ఇక అంతలోని పద్మమ్మ, కూతురికి జ్వరం వచ్చి నేను కలవరిస్తుందంటే ఫోన్ కట్ చేస్తావే అందయ్యా అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక అంతలోని జ్యోతి వాళ్ళ అత్తయ్య గారు కూడా వచ్చి, ఏంటి సింహాద్రిది, నీ కూతురు నీ గురించి కలవరిస్తూ ఉంటే మీ కోడలికి జ్వరం వస్తే నేనేం చేయాలని ఫోన్ కట్ చేస్తావు, తనకి నీ పైన ఎంత ప్రేమ లేకపోతే నీ గురించి అలా కలవరిస్తూ ఉంటుంది అని అంటుండడంతో మీరెన్నన్నా చెప్పండి అమ్మా, తనకు తెలియకుండా ఈ నోటీసు మాకు పంపించారంటే నేను నమ్మను, అయినా అంత ఈ నాయన మీద ప్రేమ ఉన్నదే అయితే ఈ నోటీస్ ఎందుకు పంపించినట్టు, అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నట్టు, తను ఇప్పుడు నా బిడ్డ కాదమ్మా, తను మారిపోయిందని అంటుండడంతో నువ్వు అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు సింహాద్రి అని జ్యోతి అంటూ ఉంటుంది. లేదు లాయరమ్మ, నువ్వు ఎన్నన్నా చెప్పు, నేను మాత్రం వెళ్ళను అని అంటుండడంతో పద్మమ్మ, ఇతను ముండివాడమ్మా, మూర్ఖుడు, మనసులో ప్రేమను పెట్టుకొని కూడా బయటికి చూపించడు, సీనుగా తను రాకపోయిండు కానీ మనం వెళ్దాం బడా అమ్మాడి దగ్గరకని అంటుంది. దాంతో సింహాద్రి, ఒక్క మాట గుర్తుంచుకో పద్దాలు, నువ్వు గనక అక్కడికి వెళ్ళినట్టయితే మళ్ళీ ఇక్కడికి తిరిగి రావద్దని అంటాడు. దాంతో ఇక పద్మమ్మ, ఏందయ్యా నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా, ఊర్లో వాళ్ళ కోసం కూతుర్ని దూరం చేసుకుంటున్నావు, తను అక్కడ నాయన అని కలవరిస్తుంటే నువ్వు పోకపోయింది కాక నన్ను కూడా పోవద్దంటావు అని అంటుండడంతో మీరు పోతే నా పరువు పోతుంది, మీరు పోకూడదని చెప్పడంతో ఇంకా వాళ్ళు కూడా సైలెంట్గా ఉంటారు. ఆ తర్వాత ఇక జ్యోతి, ఇలా కాదు మనం వెళ్దాం పదండి అని అంటుండడంతో ఇక వాళ్ళ అత్తయ్య, వద్దు జ్యోతి, నిన్న అసలు సునంద లోపలికి కూడా రానివ్వదు, మొన్న కూడా చూసావు కదా తను ఎంత గొడవ చేసిందో, అప్పటికి ఇక ఎంతోమంది నచ్చ చెప్తేనే మనకి ఫంక్షన్లో ఉండమని చెప్పింది, అలాంటిది ఆనందికి జ్వరం వచ్చిందని మనం వెళ్తే తను మమ్మల్ని గడప ముందే నిలబెట్టిస్తుంది అని చెప్పడంతో ఇకైతే సింహాద్రి మాత్రం కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఎంతకి సింహాద్రి రాకపోవడంతో ఇక శశికాంత్ వాళ్ళ నానేంటి ఎంత చెప్పినా రావడం లేదని అంటుండడంతో ఇక ఆదిత్య ఆనంది బాధను చూడలేక ఆనంది కోసం ఇప్పుడైనా నేను ఏదో ఒకటి చేసి తీరాలి, తను అందరి సంతోషం గురించి ఆలోచిస్తూ ఉంటుందని చెప్పి డాడ్ నేను ఇప్పుడే వస్తానని చెప్పి ఇక డ్రైవర్ని తీసుకొని బయటికి వెళ్తాడు. ఆ తర్వాత శశికాంత్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళుంటాడని ఇక ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఆదిత్య నేరుగా డ్రైవర్కి అయితే ఆనంది వాళ్ళ ఇంటికి పోనిమని చెప్తాడు. ఇక సింహాద్రి ఒంటరిగా కూర్చొని ఇంటి దగ్గర బాధపడుతూ ఉంటాడు. ఇక పద్మ మా మనసులో ఎంత బాధను పెట్టుకొని ఎలా ఉండగలుగుతున్నావని చూస్తూ ఉంటుంది. ఇక అంతలోనే కారు రావడంతో ఎవరా అని చూస్తూ ఉంటారు. ఇక ఆదిత్య వీల్ చైర్లో
ఇంకా వాళ్ళ ఇంటికి రావడంతో ఇక పద్మమ్మ అయ్యా అల్లుడు వస్తున్నాడని చెప్పి అంటుంటుంది. ఇక సింహాద్రి ఎవరే అల్లుడు అని అంటుండడంతో ఇక ఆదిత్య నమస్కారం అని చెప్పి అంటాడు. ఇక సింహాద్రి మాత్రం కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక ఆదిత్య మీకు నా పైన కోపం ఉండుంటుంది, నేను కాదన్ను, కానీ మీ బిడ్డ పైన కూడా ఏంటండి అంత పట్టుదల మామయ్య గారు, తనకు అక్కడ జ్వరం వచ్చి మీ గురించే కలవరిస్తుంది, ప్లీజ్ మీరు ఒక్కసారి వచ్చి తన కళ్ళ ముందు వచ్చి నిలబడి తనతో ప్రేమగా మాట్లాడితే తనకి బాగవుతుందని అంటుండడంతో నేను ఎక్కడికి రాను బాబు, మీరు వెళ్ళండి, అయినా ఇప్పుడు తను మా బిడ్డ కాదు నీ భార్య అని అంటుండడంతో అలా మాట్లాడకండి, ఆనందికి మీరంటే ఎంతో ప్రేమ, ఫంక్షన్కి కూడా మీరు రాలేదని మీ ఫోటో చూసుకుంటూ రోజు ఏడుస్తూ ఉంటుంది అని చెప్పడంతో అంత ప్రేమ ఉన్నది అయితే ఇలా ఎందుకు నోటీస్ పంపిస్తుంది అని చెప్పడంతో అవన్నీ అసలు తనకి తెలీదు. అలా అయినా కూడా అది దాంట్లో ఆనంది తప్పేముంది, గవర్నమెంటే మాకు ఆ ప్లేస్ని అలర్ట్ చేసింది, దాంతో మీ అందరినీ ఖాళీ చేయాల్సి వస్తుంది, అంతేకాని ఇందులో పర్సనల్గా ఏం లేదు అని అంటుండడంతో మీకేం ఉండదు బాబు, మీరంటే ఉన్నోళ్ళు, ఇప్పుడు ఆ బస్తీ సడన్గా ఖాళీ చేయమంటే మా వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి, మాకు ఆ బస్తీ ఖాళీ చేస్తే చావు దెప్ప ఇంకోటి లేదు, అయినా నేను రాను అని అంటుండడంతో ఆదిత్య ప్లీజ్ అని చాలా బ్రతిమలాడతాడు. కానీ ఇక సింహాద్రి రాకపోవడంతో ఇక ఆదిత్య మీకైతే ఒక్క మాట చెప్తున్నాను వినండి, మీరు బస్తీ ఖాళీ చేసి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను ఆ నోటీస్ని వెనక్కి తీసుకుంటాను, ఎప్పుడైనా కనీసం మీ కూతుర్ని చూడటానికి వస్తారా అని అంటాడు. ఆ మాటకి ఇక సింహాద్రి షాక్ అవుతాడు. ఇక ఆదిత్య నేను నిజం చెప్తున్నాను, ఇదైతే అబద్ధం కాదు, నేనేం చెప్పినా మా మామ వింటుంది, నేను ఆ ప్లేస్లో ఫ్యాక్టరీ కట్టకుండా చూస్తాను, మీకు హెల్ప్ చేస్తాను, ప్లీజ్ రండి మామయ్య అని చెప్పి ఇక సింహాద్రిని బ్రతిమలాడుతూ ఉండడం అయితే అలానే చూస్తూ అయితే ఇక షాక్లో అయితే ఉండిపోతాడు. ఇక పద్మమ్మ ఇంకే కావాలయ్యా వెళ్ళని అంటూ ఉంటుంది. ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్